హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ మత్తు వదలరా 2 యాక్టెడ్ బై శ్రీసింహ గారు, సత్య గారు అండ్ ఫరియా అబ్దుల్లా గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్ కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 299 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా మత్తు వదలరా 2 మూవీ గురించి చెప్పాలంటే, మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది. కానీ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే కాన్స్టెంట్గా ఉంటూనే ఉంటుంది. అంటే అక్కడక్కడ ఫన్ వస్తూ ఉంటుంది, బట్ మళ్ళీ ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అక్కడక్కడ స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్ వెళ్తూ ఉంటుంది, అంటే ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. సో అక్కడ స్టోరీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ పాయింట్స్ కనబడతాయి. ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి ఒక మంచి ట్విస్ట్తో ఇంటర్వెల్ అయితే ఇస్తారు. ఓకే, సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుందో చూద్దాం అనిపిస్తే సెకండ్ హాఫ్ కొంచెం రేసీగా వెళ్తుంది, కొంచెం బాగానే వెళ్తుంటుంది. బట్ ఫస్ట్ హాఫ్లో ఏంటంటే ఫన్ కోసం చాలా చోట్ల ట్రై చేశారు. అండ్ అలా ట్రై చేసినప్పుడు ఏమైపోయిందంటే ఎక్కడో అంటే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడానికి ట్రై చేసినట్టు అనిపించి కొన్ని చోట్ల నవ్వు రాదు, కొన్ని చోట్ల బాగా నవ్వు వస్తుంది. డెఫినెట్గా సత్య గారి టైమింగ్ చాలా బాగా వర్కౌట్ అయింది, కొన్ని సీన్స్లో చాలా బాగా నవ్వు అయితే తెప్పిస్తుంది. సో కొన్ని చోట్ల ఫన్ అయితే బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే కొన్ని చోట్ల ఎందుకో కొంచెం ఫ్లాట్గా వెళ్తున్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంటుంది. సో ఫస్ట్ హాఫ్ ఏంటంటే కొన్ని పోర్షన్స్ కొంచెం బోరింగ్గా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఆ మిస్టరీ పోర్షన్ ఏదైతే ఉందో అదంతా కూడా బాగుంటుంది. అండ్ దాని చుట్టూ జరిగే కొన్ని సీక్వెన్సెస్ కూడా చాలా బాగుంటాయి, బాగా రాసుకున్నారనే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఒక థింగ్ ఉంటుంది, అంటే క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక 2 ట్విస్టులు ఉంటాయి అనమాట. అందులో ఒకటైతే గెస్ చేసేయచ్చు, బట్ ఆ తర్వాత దాన్ని అయితే మనం గెస్ చేయలేము. అండ్ అక్కడ కూడా సత్య కామెడీ ఉంటుంది. సో బాగుంటుంది ఓవరాల్గా. సత్య సైడ్ నుంచి మంచి ఫన్ అయితే ఉంటుంది. సునీల్ గారి సైడ్ నుంచి కూడా కొంతవరకు లైట్గా ఫన్ అయితే ఉంటుంది. అండ్ మిగతా వాళ్ళ నుంచి అక్కడక్కడ ఫరియా నుంచి లైట్గా, శ్రీసింహ గారి నుంచి లైట్గా అట్లా ఉంటుంది, బట్ మరీ టూ మచ్ అయితే ఉండదు. అండ్ ఆ సీరియల్ కామెడీ ట్రాక్ ఏదైతే ఉందో బేసిక్గా అది ఇంకా హ్యాపీ బర్త్డే మూవీలోనే రితేష్ రాణా గారు బాగా రాసుకున్నారనిపించింది ఆ సీరియల్ కామెడీ ట్రాక్. ఇందులో అలా రాయలేదేమో. ఆ ఓరినా కొడక అనే ఒక టైటిల్, ఆ మాట, ఈ రెండూ తప్పిస్తే ఇంకేమీ ఆ సీరియల్ ట్రాక్లో అంత పర్ఫెక్ట్గా ఉన్న ఫీలింగ్ రాలే. అంటే ట్రోలింగ్ కదా బేసిక్గా, అది అంత పర్ఫెక్ట్గా ఉన్న ఫీలింగ్ అయితే రాలేదన్నమాట. సో ఈ సీరియల్ ట్రాక్ దెబ్బేసింది ఈ సినిమాలో. సో అదైతే గట్టిగా అనిపిస్తుంది. సో అది పాయింట్. సో అందువల్ల ఏంటంటే కొన్ని పోర్షన్స్ డల్ ఉంటాయి, ఆ ఫన్ అనేది వర్కౌట్ కాదు, అంత హిలేరియస్గా అనిపించదు. సో అది వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. సో దానివల్ల ఇదంతా కూడా జరిగిందనమాట. సో ఓవరాల్గా మూవీ అయితే పర్లేదు, బాగానే ఉందనే ఫీలింగ్ వస్తుంది. అండ్ డెఫినెట్గా పార్ట్ 3కి సంబంధించి కూడా ఒక చిన్న పాయింట్ వదిలేరు, మరి పెద్దదేం కాదు. అంటే మీకు ఇది నచ్చితే మేము ఇంకోటి తీస్తామని చెప్పారు అంతే, అంతకుమించి ఇంకేట్లేదు. అంటే లాస్ట్లో డ్రామా నక్కో సాంగ్ వస్తుంది సినిమా అంతా అయిపోయిన తర్వాత. అది అయిపోయాక కొన్ని సీన్స్ వస్తాయి అనమాట. అండ్ ఆ తర్వాత ఇంకో క్లారిటీ కూడా ఇచ్చారు బేసిక్గా. అంటే లైక్ సినిమాలో బేసిక్గా ఒక ఫుటేజ్ ఉంటుంది అనమాట. ఆ ఫుటేజ్ అసలు ఎలా జరిగింది, అసలు ఏం జరిగింది, ఇవన్నీ ఉంటాయి. సో దానికి మనకి ఎక్కడా క్లారిటీ ఇవ్వకుండా వదిలేశారు ఏంటి అనిపిస్తుంది. సో అది ఆ నక్కో మామ పాట తర్వాత వస్తుంది ఆ క్లారిటీ. సో ఎవరైనా సినిమా చూస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పాట రాగానే వెళ్ళిపోకండి, ఆ పాట అయ్యాక కూడా ఒక చిన్న బిట్ ఉంటుంది, ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఏదైతే మత్తు వదలరా పార్ట్ 1 ఉందో ఆ పార్ట్ 1 రిలేటెడ్గా ఒక క్యారెక్టర్ ఎంట్రీ ఉంటుంది మళ్ళీ లాస్ట్లో, ఒక క్యామియో అనమాట. అంటే అది పార్ట్ 3 కోసం అన్నట్టుగా ఉంచారనమాట. ఆ క్యారెక్టర్ని ఇప్పటివరకు చూపించలే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొక క్లమ్జీ పాయింట్ ఏంటంటే, ఎందుకో ఆ క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా అలా కంటిన్యూ చేసినా బాగానే ఉండేది, ఆర్ లేదు అంటే
యూనో ఇది కంప్లీట్గా ఒక ఫ్రెష్ స్టోరీలా తీసుకున్నా బాగానే ఉండేది F2 F3 లాగా. అలా కాకుండా క్యారెక్టర్స్ ఉంటాయి, నువ్వు అది కదా అంటే అదేదో ఈ సినిమాలో బలవంతంగా ఆ సినిమాని గుర్తు చేస్తున్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో అది కాకుండా ఒక సినిమాని సినిమాలాగా అట్లా ఫ్లోలో వెళ్ళిపోతే బాగుండేమో అనిపించింది. ఇంకా ట్రెండింగ్ జోక్స్ తెలిసిందే కదా, సో అది కూడా బాగానే ఉంటుంది. వెన్నెల కిషోర్ ఇంటర్వ్యూ పోర్షన్ కూడా బేసిక్గా చాలా మంది వెయిట్ చేస్తూ ఉండొచ్చు ట్రైలర్ చూసిన తర్వాత. వాళ్ళ కోసం కూడా చెప్తున్నా, ఆ నకోమమ్మ పాట అయ్యేంత వరకు వెయిట్ చేయండి. అది అది మరి మ్యాటర్. ఇంకా సో అట్లాగా పర్లేదు, బాగానే ఉందబ్బా సినిమా అయితే. డెఫినెట్గా కొన్ని కొన్ని చోట్ల ఫన్ అయితే వర్కౌట్ అవుతుంది. అండ్ ఆ మిస్టరీ ఏదైతే ఉందో అది కూడా బాగుంది. అండ్ దాని రిలేటెడ్గా తిరిగిన పాయింట్స్ బాగానే ఉన్నాయి. సో అంతవరకు బాగానే ఉంది. బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొడుతుంది కొన్ని కొన్ని చోట్ల. ఆ సీరియల్ ట్రాక్ వర్కౌట్ కాలే, ఎందుకో చాలా చోట్ల ఫ్లాట్గా వెళ్తున్న ఫీలింగ్ వస్తుంటుంది. సో ఇట్లా చిన్న చిన్న మైనస్లు అయితే ఉన్నాయి మూవీలో. సో అదనమాట సిచ్యువేషన్. సో అందుకే ఓవరాల్గా పర్లేదు, బాగానే ఉంది అంతే. అది సిచ్యువేషన్. అండ్ ఇంకా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ బాగా చేశారు. బేసిక్గా సత్య హైలైట్ అని చెప్పొచ్చు. లాస్ట్లో సత్యాది ఒక డ్యాన్స్ స్టెప్స్తో కూడుకున్న ఒక ట్రాక్ ఉంటుంది అనమాట, ఒక డ్యాన్స్ మూవ్స్తో కూడుకున్నది. అది బాగా క్రియేట్ చేసుకున్నారు ఆ టైంకి. సో మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గానే ఉంది సత్య రిలేటెడ్గా. బట్ అదర్ దాన్ దట్ కొన్ని కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, సో అవి ఎక్కడో మిస్ అయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అట్లా కొంచెం డల్ అయింది. బట్ మిగతా యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన మేరకు అందరూ కూడా బాగా చేశారు. సో అందులో నో డౌట్ ఎటాలని చెప్పొచ్చు. అండ్ ఇక డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే నితేష్ రాణా గారు బేసిక్గా ఒక ఎంటర్టైనింగ్ మిస్టరీ మూవీని ఇవ్వాలనుకున్నారని అర్థమవుతోంది. సో దానికి తగ్గట్టు ఆయన తీశారు. బట్ కొన్ని కొన్ని జోక్స్ వర్కౌట్ కాకపోవడం వల్ల ఆ సీన్స్ డల్గా అనిపించి అక్కడ కొంచెం మైనస్ అయింది అనిపించింది అంతే. అంటే ఫస్ట్ పార్ట్లో ఏంటంటే మత్తు వదలరా 1లో ఏంటంటే ఆ జోక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సిచ్యువేషనల్గా క్రియేట్ అవుతాయి. సో అవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి. ఇక్కడ ఏంటంటే ఆ జోక్స్ క్రియేట్ చేయాలి అన్నట్టుగా కొన్ని ఉంటాయి. సో అవి వర్కౌట్ కాలే. సో అది వచ్చిన ప్రాబ్లం అనమాట. సో అది సిచ్యువేషన్. ఆయన బాగానే హ్యాండిల్ చేశారు. బట్ అక్కడక్కడ అది మిస్ఫైర్ అయింది, అది పాయింట్. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే ఎలాగా బాగానే ఉంటాయి. సాంగ్స్ బీజిఎం రెండు కూడా బాగానే ఉన్నాయి. అండ్ బీజిఎం ఆబ్వియస్లీ సీన్స్కి తగ్గట్టుగా పర్ఫెక్ట్గానే ఉంది. ఇంకా మత్తు వదలరా వెర్షన్ ఆఫ్ ఏదైతే థింగ్ ఉంటుందో అది యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంది. సో అది బాగానే ఉంది, మొత్తం అన్ని మ్యూజిక్ పరంగా బాగానే ఉంది. సో ఓవరాల్గా మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది. బట్ ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది, అది వచ్చిన ప్రాబ్లం. సో సోది లేకుండా ఒక ముక్కలో ఈ మత్తు వదలరా 2 మూవీ గురించి చెప్పాలంటే సినిమా మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ బాగానే ఉంటుంది, కానీ కొన్ని కొన్ని చోట్ల మాత్రం నిద్ర మత్తు వచ్చేలా చేస్తూ ఉంటుంది. సో అది వచ్చిన ప్రాబ్లం. బట్ ఓవరాల్గా మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఇంకా ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ గివ్ 3.45 అవుట్ ఆఫ్ 5. అంటే ఇంకా 3.5 అంటే హిట్టే, కాకపోతే చెప్తున్నాను కదా ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంది, అది వచ్చిన ప్రాబ్లం. సో అది సిచ్యువేషన్ గైస్. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పటివరకు ఏమన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మా అకౌంట్ వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబు మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.